ఎగ్స్ బిజినెస్ చేసేది మాత్రం పిల్లల అమ్మకం. ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని పేరెంట్స్ను టార్గెట్ చేస్తున్నారు. పిల్లలను దత్తక ఇస్తామని నమ్మిస్తున్నారు. అబ్బాయి అయితే ఒక రేటు, అమ్మాయి అయితే మరో రేటు. డీల్ సెట్ అయ్యాక ఎక్కడి నుంచో గుట్టుగా పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ అమ్మేస్తారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 22 మంది పిల్లల్ని అమ్మేసింది ఓ ముఠా. సూర్యాపేట కేంద్రంగా ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సూర్యాపేటకు చెందిన యాదగిరి ఉమా దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఊరూరు తిరిగి ఎగ్స్ అమ్ముతూ ఉంటారు. అయితే పైకి వాళ్ళది ఎగ్స్ బిజినెసే కానీ సీక్రెట్గా పిల్లల్ని విక్రయిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ దందా నిర్వహిస్తూ లక్షల రూపాయలను సంపాదించుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం రావడంతో నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. వారిని విచారించగా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు బయటపడింది. ఈ ముఠాలో దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. 10 మంది పిల్లల్ని సేవ్ చేశారు. కింగ్ పిన్ కోసం ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అహ్మదాబాద్, ముంబై నుంచి పిల్లల్ని తీసుకొస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు జిల్లా ఎస్పీ. సూర్యాపేటలో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 10 మంది చిన్నారులను కూడా శిశుగృహకు అప్పగించడం జరిగింది. ఇందులో మొత్తం 13 మంది ముఠా కూడా నిందితులుగా ముఠాగా ఏర్పడి మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద చూసినట్లయితే వీరు అక్కడ ఏ విధంగా కొనుగోలు చేస్తారు, ఇక్కడ అమ్మడం ఎలా, మొత్తం ఎంతమంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది, వీరిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయో ఇలా? ఇప్పుడు ఈరోజు మనం ఉదయం సూర్యాపేట టౌన్లో మనకు నమ్మదగినటువంటి సమాచారం రావడంతో ఒక 2 వ్యక్తులని, భార్యాభర్తల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళు సూర్యాపేట అండ్ నల్గొండ జిల్లాలో ఇల్లీగల్గా అడాప్షన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి ఈ ఇల్లీగల్ పిల్లల్ని అడాప్షన్ తీసుకునేటువంటి క్రమంలో వీళ్ళ ప్రోత్సాహం ఉంది అనేటువంటి మీద ప్రధానమైనటువంటి దాంతో మనం విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈరోజు ఇదే పని మీద ఒక ముఠా ఈ ఏరియాలో తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఒక 11 మందిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు, నాగర్ కర్నూల్లో కొంతమంది, అదేవిధంగా హైదరాబాద్లో కొంతమంది, వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీడియేటర్స్ ద్వారా ఎవరైతే పిల్లలు లేరో గ్రామాలలో, విలేజుల్లో, మారుమూల ప్రాంతాల్లో పిల్లలు లేనటువంటి దంపతులని టార్గెట్ చేసుకొని వాళ్లకు అక్రమ పద్ధతిలో అక్రమ విధానాల ద్వారా రవాణా చేసినటువంటి పిల్లల్ని అడాప్షన్ చేయడానికి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళని పిల్లల్ని అక్రమ పద్ధతిలో రవాణా చేస్తున్నారు అనేటువంటి దాని మీద మనం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అంటే అక్కడ వారు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం, అపహరించి తీసుకొస్తారా, లేకపోతే అక్కడ ఏదైనా మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసి తక్కువ తీసుకొని వస్తారా? ఇలా మనకు ప్రైమరీగా ఇప్పటికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఎవరైతే ముఠాగా ఏర్పడ్డారో వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్ర రాష్ట్రంలో వీళ్ళకు కూడా మధ్యవర్తులు అక్కడ ఉండి వీళ్ళకు సప్లై చేస్తారు పిల్లల్ని. వాళ్ళు కూడా అక్రమ పద్ధతిలో డబ్బులకు కొనుక్కొని రావడం జరుగుతుంది. అక్కడ తక్కువ రేటుకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు లేనటువంటి దంపతులకు ఎక్కువ రేటుకు అమ్మడం, ఈ ఎక్కువ రేట్లో వివిధ స్టేజ్లో వీళ్ళు కమిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఎంత కొనుగోలు చేస్తారు, ఇక్కడ అమ్మడం ఎంత? మామూలుగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రంలో 3 నుంచి 5 లక్షలకి మగపిల్లలు అయితే ఒక రేటు, ఆడపిల్లలు అయితే ఒక రేటు పెట్టుకొని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక్కొక్క కిడ్ని 5 to 10 lakhs యావరేజ్గా అమ్మడం జరుగుతుంది. దీనికి గాను ఈ కింది లెవెల్లో ఎవరైతే వీళ్ళకు సహాయ సహకారాలు అందించినారో వాళ్ళకు కూడా 20,000 నుంచి 2 లక్షల రూపాయలు కమిషన్ రూపంలో ఇస్తున్నారని మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాని మీద కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అక్రమంగా ఇల్లీగల్గా తీసుకున్న వారి తల్లిదండ్రులపై కూడా కేసులు. అదేవిధంగా ఇందులో యాజ్ పర్ మనకు అడాప్షన్ అనేది లీగల్ ప్రాసెస్ ప్రకారం నడిస్తే అది వ్యాలిడ్, మన భారతదేశంలో ఉన్న చట్టాలకు లోబడి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్లో ప్రతి వ్యక్తికి మనకు జీవించే హక్కు ఉంది, అది గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఈ పిల్లలు ఎవరికి ఏ విధంగా వాళ్ళ జైవికమైనటువంటి పేరెంట్స్ ఎవరో తెలియదు, వాళ్ళని అక్రమ పద్ధతిలో తీసుకొచ్చినారా లేకపోతే దొంగతనం చేసి తీసుకొచ్చినారా, వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకొచ్చినారు, వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తుని వీళ్ళ యొక్క అబ్డక్షన్ ద్వారా నాశనం చేసినారా మనకు తదుపరి విచారణ తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే మనకు భారతదేశంలో ఉన్నటువంటి భారత న్యాయ సంహిత, అదేవిధంగా జేజే యాక్ట్ ప్రకారం
పిల్లల్ని అక్రమ రవాణా చేసినా, అక్రమంగా అడాప్షన్ చేసుకున్నా అది చట్టరీత్యా నేరం కాబట్టి దాన్ని ఎవరు ప్రోత్సహించినా, ఎవరైతే అక్రమ రవాణాకు పాల్పడ్డా, అక్రమంగా దత్తత తీసుకున్నా వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు ఇట్లా చేసినటువంటి కేసులు ఉన్నాయి వీరిపై పిల్లల అక్రమం? వీళ్ళు మనకి ఈ యొక్క విజయవాడ ప్రాంతం నుంచి కానీ హైదరాబాద్ ప్రాంతం నుంచి కానీ పట్టుకున్నటువంటి నేరస్తుల్లో ప్రధానంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్, అదేవిధంగా సిఐడి ముంబై బ్రాంచ్ వీళ్ళ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. అవన్నీ కూడా వివరాలు తెప్పిస్తాం. దాని ప్రకారం ఇంకా తదుపరి ఎట్లా పోవాలనేది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రైట్. చూడొచ్చు, మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని ఈ విధంగా తీసుకొని వచ్చి వారంతా కూడా 13 మంది ముఠాగా ఏర్పడి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ మధ్యవర్తుల ద్వారా కూడా ఇక్కడ ప్రధానంగా A1A2 అనేది వాళ్ళంతా కూడా కోడిగుడ్ల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు. వారంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పరిచయాలతో పిల్లలు లేని వారి అంతా ఎవరినో గుర్తించి ఈ విధంగా అమాయకులని ఆసరాగా చేసుకొని వారికి ఆ పెద్ద మొత్తంలో డబ్బులకు కూడా అమ్ముతున్నట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. మొత్తం 10 మంది పిల్లల్ని మాత్రం ఇప్పుడు సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా శిశుగృహకు తరలించడం జరిగింది. మొత్తం 13 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట. అయితే ఈ ముఠా నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు పిల్లల్ని అప్పగించాలని వేడుకుంటున్నారు. తమకు ఇవేవీ తెలియవంటున్నారు. తమ ఆస్తి మొత్తం ఇస్తామని పిల్లల్ని తమకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. పిల్లలను నల్గొండ శిశుగృహకు తరలించారైతే అధికారులు. జరిగింది. మొత్తం పోలీసుల అదుపులో 13 మంది నిందితులు ఉన్నారు. వీరంతా గత కొంతకాలం నుంచి ముఠాగా ఏర్పడి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా యూపీ మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని విక్రయించి ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఆ కోడిగుడ్ల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి ఉషారాణి దంపతులు ఈ టీంకి మెయిన్ లీడర్ అని చెప్పవచ్చు. వారంతా కూడా కోడిగుడ్ల వ్యాపారం చేయడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా వారికి ఆ సంబంధాలు ఉంటాయి. పిల్లలు లేని వారిని ఆసరాగా తీసుకొని వారిని అంతా కూడా అమాయకంగా కూడా నమ్మించి అంతా కూడా ఒక్కొక్కరిని 3 లక్షల నుంచి కూడా 7 లక్షల వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. చిన్న నెలల పసికందుని, 20 రోజుల పసికందుని ఈ విధంగా తీసుకొని వచ్చి పిల్లలు లేని వారిని కూడా విక్రయించడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా మొత్తం వారు 20 రోజులప్పుడు 3 నెలలప్పుడు తెచ్చుకొని కూడా పెంచుకున్నటువంటి తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడికక్కడికి వచ్చేసి పోలీసుల అదుపులో కూడా వారు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వారంతా కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉందంతో బాధితులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విజువల్స్లో అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా సూర్యాపేట పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఆ బాధితులు అయితే ఉన్నారో వీరి అన్నకి ఆ పిల్లలు లేనటువంటి పరిస్థితి కావడంతో కూడా అల్లారి ముద్దుగా కూడా ఆ చిన్న పాపని తీసుకొని వచ్చి ఎంతో సొంత కూతురు కంటే ఎక్కువ ప్రేమతో పెంచుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా పోలీసులు వచ్చి ఆ పాపని తీసుకుపోవడంతో కూడా అంతా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. చెప్పండమ్మా, మీ అన్నయ్య ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల పాపనమ్మా తీసుకొని వచ్చి? 20 రోజులు. మీ అన్నయ్యకి పిల్లలు లేరా? 20 రోజుల పాపను తెచ్చుకొని సాదుకుర్రు. ఇంకా నెల రోజులు ఉంది బర్త్డే, రెండో బర్త్డే అనుకున్నాం. ఫస్ట్ బర్త్డే చేసి రెండో బర్త్డే రెండో బర్త్డే కూడా చేద్దాం అనుకున్నాం. ఎంత కొన్నారమ్మా అప్పుడు? ఎంత తీసుకున్నారు? మాకు తెలియదు, తెలిసిన వాళ్ళని ఇచ్చిర్రు కానీ మాకు తెలియదు. ఇవన్నీ తెలిసిన పిల్లలని చెప్పి ఇచ్చిండ్రా? తీసుకొచ్చుకొని సాదుకుర్రు 20 రోజులు. 20 రోజుల పాపని 23 నెలలు అవుతుంది ఇప్పుడు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయే. ఇప్పుడు ఏందమ్మా మీ పరిస్థితి ఏంది? పాప కావాలి. మాకేంటి మా పాపను మాకు ఇస్తేనే బతా. మేము నా కొడుకు మా కోడలు మేము మా ఆయన ఇన్నే చేస్తాం. పిల్లని ఇవ్వకుంటే ఈ స్టేషన్ ముంగల్నే చేస్తాం. మేము మందు పోసుకొని తెచ్చుకొని చేస్తాం ఇవ్వకుంటే. మీ కొడుకా? నా కొడుకు సార్. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. పిల్లలు లేరు మీ కొడుక్కి? నా కొడుకు పిల్లలు లేరని బాధపడి హాస్పిటల్ పెట్టి కాన్పు కాకుంటే తీసుకొని సాదుకున్నాం సారు. మేము ఎంచిపోం సార్. పిల్ల వచ్చిందాక 2 ఏళ్ళు అయిందా? 2 ఏళ్ళు కావాలి. ఇంకా నెల అయితే అయింది సార్. మేము బతకం సారు. మేము ఎప్పుడు తీసుకొచ్చిర్రమ్మా పోలీసులు? ఎప్పుడు తీసుకొచ్చారు? 2:30. ఇంటికి వచ్చి తీసుకొని వచ్చి? ఇంటికి వచ్చి తీసుకొచ్చారు.
మొత్తం కూడా 10-15 మంది పిల్లలు ఉన్నారు మీ ఊర్లో. మీరు ఒక్కరేనా ఇంకా ఉన్నారా మీ ఊర్లో? లేరు, మేము ఒక్కలమే, మేము ఒక్కరు. అప్పుడు ఇస్తప్పుడు ఏమని చెప్పిండ్రమ్మా వాళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చినాం అనేసి పిల్లలు? మాకు తెలియదు సార్ అవన్నీ, మాకు తెలియదు సారు. ఇప్పుడు ఏంది, ఏం కోరుకుంటున్నారమ్మా? మా పాప మాకు కావాలి. మేము ఎన్ని బాలైనా మేము నా పాప మేము చదువుకుంటాం. మేము కన్న పాదతో మేము పిల్లలు ఎందుకు పోము సార్, మేము బతకలేము, మేము బతకలేము. మా ఇంటి పక్కల వాళ్ళు కూడా బతకరు సార్. ఆ పిల్లలు వీళ్ళంతా మా వాళ్ళే, మా పాలోళ్ళే, మా వాళ్ళు కాబట్టి వచ్చిర్రు. ఇలా కారు నిండా అందరిని తీసుకొని వచ్చిన సార్. మేము వీళ్ళు కూడా బతకరు. చూడొచ్చు, వీరందరినీ కూడా ఒక అమాయకంగా ఆసరా చేసుకొని పిల్లలు లేరన్న కారణంతో కూడా వీరు ఈ విధంగా ఆ దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొని వచ్చి అక్కడ కొట్టుకొని వచ్చి ఇక్కడ ఒక్కొక్కరిని 3 లక్షల నుంచి కూడా 7 లక్షల రూపాయల వరకు కూడా విక్రయించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం ఒక 18 మంది వరకు కూడా 18 మంది పిల్లల్ని కూడా విక్రయించినట్టు తెలుస్తుంది. సూర్యాపేట పరిసర ప్రాంతాలు, ఇటు టేకుమట్ల కానీ, తండాలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ఉన్నారు. మొత్తం ఇప్పుడంతా కూడా పోలీసుల అదుపులో ముఠాతో పాటు కూడా ఇవి విక్రయించినటువంటి పిల్లల్ని కూడా కొన్నవారు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే వారంతా కూడా 20 రోజుల పసికందుని, నెలల పసికందుని ఈ విధంగా కొనుగోలు చేయడం జరిగింది. చట్టరీత్యా వీరు కొనుగోలు చేయడం కూడా తప్పు, కానీ ఎవరికీ తెలియకుండా కూడా ఏం తెలుస్తుందిలే అనుకొని వీరంతా వారిని మొత్తం కూడా పిల్లలపై ప్రేమతో, పిల్లలు లేరు అనే కారణంతో పిల్లలపై ప్రేమతో కూడా వారు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీరా ఇప్పుడు పోలీసులు వచ్చి కూడా ఇంటికి వచ్చి వారు తీసుకెళ్లేసరికి అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మా బిడ్డకు లేకుండా తీసుకొచ్చుకున్నారు. ఇక 9 నెలలు నిన్న ఎంటికలు తీపించుకుర్రు. చాలా బాధలు పడ్డరు, చాలా కష్టాలు పడ్డరు. ఇక ఎంత కానట్టుందని ఇక తెచ్చుకురు సారు. ఇక తెచ్చుకున్నాక ఎరకైందో ఇలా వచ్చి ఇక పిల్లగాల తీసుకొచ్చుకురు. ఎన్ని రోజుల పాపని తీసుకొచ్చి? నెల పాపనే, నెల పాప 9 నెలలు తీసిర్రు నిన్ననే. ఇక గిట్టిన దాడల మీద తెచ్చుకుని సారు. మీ బిడ్డ ఎక్కడ ఉంది? అలానే ఉంది, నా బిడ్డ అలానే ఉంది. ఇక ఏమంటారు, ఇక న్యాయం చెప్తారు, మరి ఏం చేస్తారు వాళ్ళ దయ, మరి ఏం చేస్తారు ఎవరో పిల్ల, మరి ఎవరో న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో వాళ్ళ దయ. వాళ్ళ ఇక ఏం చేస్తాం సార్ మనం. ఇక మరి ఆ సార్ల కెరక సరి తెచ్చుకుర్రు. బాధపడకు, మరి బాధపడితే ఎవరైతారు, చెల్లె పిల్ల అయిద్దా, అక్క పిల్ల అయిద్దా, ఎవరైతారు సారుగా అని తెచ్చుకుర్రు. ఇదంతా కుప్ప అయింది. మరిగా అప్పుడు ఏమని చెప్పిర్రమ్మా వాళ్ళు తీసుకొని వచ్చి మీకు? వాళ్ళకి ఇక వాళ్ళని కెరక నాకు తెలియదు సారు. చూడొచ్చు, అయితే ఉదయం నుంచి కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు, ఆ కన్న ప్రేమ కంటే కూడా మొత్తం పెంచుకున్న ప్రేమే అనే. దయచేసి సారు ఇప్పియండి, పిల్లలు లేకనే చదువుకురు సారు. అందరు దయచేసి దేశం మీద అందరు చూడండి. కిడ్నాప్ చేయాలి చిన్న పాపని సార్, 20 రోజుల పాపని తీసుకొని చదువుకుర్రు. నా బిడ్డకు పెళ్ళి 14 సంవత్సరాలు అయితే సార్. పిల్లలు లేక బాధలు పడ్డాము. దేశాలు అన్ని తిరిగి వచ్చినాం సార్. ఆడపిల్ల అయినా ఇలా చదువుకుంటామని చదువుకున్నాం సారు. అప్పుడు ఏమని చెప్పించిండ్రమ్మా మరి మీకు? మాకు తెలియదు. మా బిడ్డ మాలుడు హాస్పిటల్కి పోతున్నాను పోయి తెచ్చుకురు సార్. మాకు తెలియదు, హాస్పిటల్కే తిరుగుతుంటే తెచ్చుకురు. కానీ ఏమని చెప్పలేదు, చిన్న పాపే అంటే. సరే ఎవరన్నా ఇట్లే అమ్ముకుంటాం, ఇట్లా ముట్టరు కదా మామూలుగా వెళ్ళిన వాళ్ళు. వెళ్ళక చెత్తకుండి లేచి చంపితే ఏం చేస్తారు సార్? గట్టిని ఇచ్చిరేమో అనుకున్నాం సార్. మాకు అట్లా కానీ దయచేసి వేరే ఉద్దేశం లేదు. 2 సంవత్సరాలు సారు, 2 సంవత్సరాలు 20 రోజుల పిల్లని తీసుకొచ్చుకున్నాం. 2 సంవత్సరాలు ముద్దుగా ఉంది, పెద్దగా ఉంది, ఫోన్ చేస్తారు. ఊళ్ళో మొత్తం తిరిగి వస్తారు. ఆ ఊళ్ళందరిని అడుగు. మా పాపకి ఏరే పాప కూడా వద్దు. ఆ పాప నుంచి సాదరనుకున్నా. ఈ పాపతోటి ఆస్తంతా చేయమన్నా చేస్తాం సార్. మేమందరి ముందు, పోలీసు వాళ్ళ ముందర, అందరి ముందర చేస్తాం. మా పాప మాకు కావాలి సారు. లేదా నా బిడ్డ నా అల్లుడు బతకరు సార్. దేశాలన్నీ తిరిగిన పిల్లల కోసం సారు. ఇదొకటి కాపాడు సారు. ఎందుకమ్మా అప్పుడే మరి మీరు ఇక్కడ నుంచి పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా? ఈ విధంగా తెలియదు, తిరిగి హాస్పిటల్లో తిరిగి వాళ్ళకి రిస్క్ అనిపించింది. ఇట్లా చెప్పే వారికి తెచ్చారు సార్, అది సాదుకున్నాం సార్. మరి ఇప్పుడు అంతా కూడా బయట నుంచి వారంతా కూడా కొనుగోలు ఎత్తుకొచ్చిన పిల్లల్ని ఇట్లా మీకు అప్పగించారు కదా? మాకు తెలియదు సార్, అట్లా అని తెలియదు. తెలిస్తే సాధకపోతుంది సార్. మేము సాధకు ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? మాకు గలవలేదు సార్. వాళ్ళు మమ్మల్ని రానియట్లేరు, మాట్లాడి. వీళ్ళంతా కూడా బయట రాష్ట్రాల నుంచి ఎత్తుకొని వచ్చి ఇట్లా మీరు తీసుకునేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి కదా? అది తెలుసుంటే ఇట్లా ఎందుకు చేస్తాం సార్ మేము? అట్లా తెలియకనే కదా. మాకు పాప కావాలి. వాళ్ళు దెంకొచ్చిందా లేకపోతే పారదెంకితే తెచ్చిందా అనేది మాకు తెలియదు. మీకు ఏమని చెప్పించారు వాళ్ళు? మాకు మేము అక్కడ కన్నర్ కానీ సాధలేని స్థితిలో ఉన్నారు. ఆ పాపను తెచ్చి మీకు ఒప్పగిస్తున్నాం అని వాళ్ళు ఇచ్చిపోయింది. కానీ మాకు ఇట్లా దెంకొచ్చేది లేకపోతే బయట రాష్ట్రం నుంచి పట్టుకొచ్చిన పిల్ల అని మాకు తెలియదు.
వాళ్ళు సాధలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు పాపలు లేరని ఇబ్బంది పడుతున్నారు కదా, మేము ఇస్తాం, ఒక పాపని ఇస్తాం, సాదుకుంటారా అని అంటే సంతోషంగా సాదుకుంటాం అనే మార్గం మీదనే తీసుకున్నాం. మా కొడుకు మా బిడ్డ మా కోడలు తెచ్చుకుర్రు. తెచ్చుకుని 2 సంవత్సరాలు అయితే మంచిగా పెంచుకుని మంచిగా తిరిగేది. గ్రాండ్గా ఫంక్షన్ చేసిన 2 సంవత్సరాల నుంచి రేపు జూన్ 13వ తారీఖు 2వ పుట్టినరోజు చేసుకోవాలని చూస్తున్నాం. ఇంతలో సడన్గా వచ్చి ఇప్పుడు ఎటు కాకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక్కతే ఉంటే ఇంటికాడ మేము అందరం పనికి పోయినాం, వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా తీసుకొని వచ్చేసారు. కానీ మొత్తం లీగల్గా మాత్రం ఇది నేరం కదా, ఎవరో పిల్లల్ని పల్లెటూర్లలో మనకి ఇవన్నీ తెలియవు కదండి. మనకి ఇట్లా తెలుసుకోవాలి, ఈ పద్ధతులు తెచ్చుకోవాలి, ఇట్లా తెచ్చుకుంటే మనకు ముందు రోజుల్లో మంచిగా ఉంటుందని మాకు తెలియదు కదా సార్. అట్లా మేము ఇట్లా అనుకోవాలి, ఇట్లా అనుకుంటే అబ్బాయిలనే చేసుకుందాం అట్లా ఆ విధంగా. మీరు తెలియదు, మీరు మిమ్మల్ని అమాయకంగానే ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులంతా కూడా వారంతా కూడా లక్షల రూపాయలు కూడా ఇట్లా వస్తుంది. అట్లా ఏం లేదండి, మేము మాకు హాస్పిటల్ తిరుగుతుంటే ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి మా బామ్మర్ది భార్య 13 సంవత్సరాల హాస్పిటల్ కాకపోతే అక్కడనే హాస్పిటల్ వాళ్ళు ఇట్లా జాడ చెప్పారు, అక్కడి నుంచే తీసుకొచ్చుకోరు అంతే. ఒక 20 రోజుల పాపని, డబ్బులు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏంది మీ మా పాప మాకు ఇప్పించి మాకు అంతో ఇంత ఆస్తుంది. మా బామ్మర్ది కష్టపడతాడు, సాదుకుంటాడు, న్యాయం చేయండి కొంచెం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము బల్లారు ముద్దుగా సాదుకుర్రు, ఫంక్షన్ చేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకొని కష్టపడి 5-6 ఎకరాలు ఆస్తుంది. కూడా చేస్తానికి సిద్ధంగా ఉండు. అబ్బాయి ప్రభుత్వం ఏ రూల్స్ అబ్బాయి భార్య అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చూడొచ్చు, వీరంతా కూడా పిల్లలు లేరు, గత కొన్ని సంవత్సరాల తరబడి కూడా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆసుపత్రి వారు కొంచెం దూరం వారు ఈ విధంగా చెప్పి వీరంతా కూడా తమ పిల్లల్లాగా పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరికైనా ఇప్పుడు పిల్లలు లేనిది ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదని కూడా కూర్చుంటున్నారు. వీరితో పాటు మొత్తం గ్రామమే, ఆ ఊరంతా కూడా బంధువులంతా కూడా కలిసి వచ్చారు. అంతా కూడా చిన్న పిల్లలు, ఎందుకంటే 20 రోజుల పసికందు, 2 నెలల పసికందు, ఈ విధంగా 2-3 సంవత్సరాల వరకు కన్న ప్రేమ అనేది కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమ ఎక్కువని మా పిల్లల్ని తమకు అప్పగించాలన్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.